నేడు ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఏపీ సీఎం చంద్రబాబు బాధితులకు సాయం అందించనున్నారు. బాధితుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నేరుగా జమ చేయనున్నారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందించనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి 25,000, మొదటి ఆపై అంతస్తుల్లో ఉండేవారికి 10,000, దుకాణాలు ధ్వంసమైన వారికి 25,000, పంటకు హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించనుంది. ఎమ్యూనరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ డబ్బులు జమ చేయనున్నారు. భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుంది. విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన సుమారు 1,50,000 మంది బాధితులు ఉన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు కూటమి సర్కార్ ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇస్తారు. ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ కంటే మించిన స్థాయిలో ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎమ్యూనరేషన్ లో మిస్ అయిన వారికి నిబంధనల ప్రకారం ఆర్థిక ప్యాకేజీ కూడా అందజేయనున్నారు. మొత్తానికి వరద తీవ్రంగా నష్టపోయిన వారందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వ సాయం అందబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈ చంద్రిక ఏదైతే వరదల్లో నష్టపోయిన వరద బాధితులందరూ కూడా ఈ రోజు నుంచి కూడా నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 జిల్లాల్లో ఈ మొత్తం కూడా వరద ప్రభావం వల్ల మొత్తం కూడా చాలా మంది నష్టపోయారు. దాదాపు 4 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఎన్యూమరేషన్ మొత్తం కూడా పూర్తి కావడంతో మొత్తం కూడా నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా శ్రీకారం చుట్టున్నారు. మొత్తం కూడా డీబీటీ ద్వారా మొత్తం కూడా నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో నేరుగా మొత్తం కూడా ఈ అమౌంట్ అంతా జమ చేసే విధంగా మొత్తం కూడా ఒక ప్రక్రియ మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఎన్టీఆర్ కలెక్టర్కి వచ్చి అక్కడ మొత్తం కూడా ఎవరైతే వరద బాధితులకు ఉన్నారో వాళ్ళకి నేరుగా ఆయన నష్టపరిహారం కూడా చెల్లించబోతున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ముంపు గురైన ఇళ్లకైతే ఏదైతే కింద గ్రౌండ్ అయితే కనుక 25,000 రూపాయలు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000, ఆ పైన కూడా 10,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా మొత్తం కూడా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా పంట పొలాలకు హెక్టార్కు 25,000 ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అట్లాగే ఇంకా ఇతర ప్యాకేజీ కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక వాహనాలు అంటే బైక్స్ చెడిపోయిన వారికి దాదాపు 3,000 రూపాయలు, అలాగే ఆటోలకి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు, అలా అన్ని ఏ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా మొత్తం కూడా ఒక ప్యాకేజీని, అంటే ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద ప్యాకేజీని కూడా ఈసారి ప్రకటించడం జరిగింది. ఎప్పుడు కూడా దేశంలో లేనటువంటి పెద్ద ప్యాకేజీని దాదాపు 600 కోట్ల రూపాయలతో 4 లక్షల మందికి మొత్తం కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా కూడా మొత్తం కూడా ఈ ఎన్యూమరేషన్ పూర్తవడంతో ఈ నష్టపరిహారం కూడా మొత్తం కూడా చెల్లింపు కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా శ్రీకారం చుడుతున్నారు. మొత్తం కూడా వారి బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా ఆ డబ్బులు జమ అయ్యే విధంగా కూడా మొత్తం కూడా ఒక ప్రక్రియను మొత్తం కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈరోజు సరిగ్గా ఉదయం 11 గంటలకు కొంతమంది లబ్ధిదారు ఎవరైతే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, రాజరాజేశ్వరిపేట కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి నేరుగా చంద్రబాబు వారితో ఇంటరాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి కొంత సమాచారం కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఆయన మీడియాతో కూడా దీని మీద మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఏదైతే ఈ ప్యాకేజ్ అయితే ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల కంటే వాళ్ళు ఇచ్చే దానికంటే చాలా ఎక్కువగా దీన్ని ప్రకటించి కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఈ ప్యాకేజీ పట్ల మొత్తం కూడా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. రైట్.